వచ్చినాకడ మీరు మాట్లాడారు, కాంగ్రెస్ వచ్చినాకడ ఆ కాంగ్రెస్ ఇగో వెనకటి పార్టీలు ప్రైవేటైజేషన్ చేసిర్రు, మేమున్నాం, మేము వచ్చినాకడ దీని మీద కమిటీ వేస్తాం, ఈ కమిటీ ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించేటువంటి రికమెండేషన్స్ చేస్తుందని చెప్పిండ్రు. అనుకున్న తీరే 2007లో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆ క్వార్టర్లు ఎవరైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండ్లు పుణ్యానికే ఇవ్వాలా, పైసలు కాదు, కూలిపోయే ఇండ్లకు పైసలు ఏందన్నారు. ఇవాళ మళ్ళా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చింది. 100 దినాలలో ఫ్యాక్టరీని పూర్వ వైభవం తెస్తామన్నారు. 100 దినాలు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఆ ఫ్యాక్టరీ ఆ పార్టీ పోయింది. మళ్ళా సర్కార్ వచ్చింది, సర్కార్ వచ్చే ముంగట మళ్ళీ అది చాలు చేస్తామన్నారు. సర్కార్ వచ్చినాక రెడ్ వచ్చి మొదలైనట్టు మళ్ళా ఒక కమిటీ వేసిందట, కమిటీ వేస్తుందట, కమిటీ వేసింది. ఇక కమిటీ వెనకటి కమిటీ రిపోర్టును అమలు చేసేది లేదు, కానీ మళ్ళొక కమిటీ వేసి మనను కాలయాపన చేసి మన చక్కెర కర్మాగారాన్ని మరి తొక్కే ఉంచుతున్నారు, కానీ దాన్ని నడిపించేందుకు నడుం సిద్ధం కడతలేరు. ఇది బాధాకరమైన విషయం. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు గుజరాత్కు 13 సంవత్సరాల కాలం పరిపాలన చేసిండు. ఇక కొన్ని దినాలైతే 10 సంవత్సరాల కాలం ఆడ ముఖ్యమంత్రి అయిపోయింది, ఈడ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు అవుతుంది. 23 ఏళ్ళల్లో ఒక్క సెలవు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తీసుకున్నారా తల్లి? నరేంద్ర మోడీ చుట్టి తీసుకున్నాడా? ఒక్క దినమన్న చుట్టి తీసుకున్నాడా? తీసుకోలేదు. కానీ ఆడపడుచులు ఎప్పుడైతే ఆడపడుచులు డెలివరీ అప్పుడు వాళ్లకు లీవ్ కావాలా, వెనకటికి 12 వారాలు మాత్రమే ఉన్నది, 12 వారాలు నా ఆడపడుచులకు సరిపోదు, 26 వారాలకు పెంచినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ అని సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళంతా ఫుల్లు మహిళలు తక్కువ ఉన్నారు. ఈ ఎలక్షన్ల వచ్చే ఎలక్షన్ల గట్ల నడవది. వచ్చే ఎలక్షన్ల 33% రిజర్వేషను చట్టసభలలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 33% రిజర్వేషను మహిళలకే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఆ మహనీయుడు గప్పుడు వాజ్పేయి రాకముందు సిలిండర్లు బ్లాక్లో కొనుక్కుంటుంటే, సిలిండర్ నింపుకోవాలంటే నెలలు పడుతుండే. వాజ్పేయి వచ్చినాక దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చారు. అది నింపుకోవాలంటే గల్లీల కిరాణా దుకాణంలో పాస్బుక్ పెట్టేస్తే ఆ పాస్బుక్కు దాని ఎంబట సిలిండర్ ఆడ దుకాణంలో పెడితే దాని పైసలు ఆడ పెడితే పొద్దు పోయినాక మనం పనికోయినాక వచ్చినాక కిరాణా దుకాణంలోకి పోతే మనం నింపిన సిలిండర్ గడ పెట్టిపోతుండ్రి, పాస్బుక్ల సంతకం పెట్టిపోతుంది. నడుమల కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక సిలిండర్ దుకాణంలో పెట్టుడు బంద్ అయిపోయింది. గ్యాస్ డీలర్ దగ్గర కోడ్ మొదలైంది. గ్యాస్ డీలర్ దగ్గరకు పోయినాక గ్యాస్ సిలిండర్ రావాలంటే మన ప్రియతమ నాయకుడు నగర శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి స్వాగతం పలుకుతాం. సిలిండర్ ఆ రోజు 10 ఏళ్ళు మళ్ళా మనం గ్యాస్ డీలర్ దగ్గర లైన్ కట్టుడు మనకు అలవాటు అయిపోయింది. మధ్యలో యాదున్నదా అందరికీ? ఏం అరుణమ్మా యాదున్నదా? యాదుంది కదా. ఆ తర్వాత మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఫోన్ల నంబర్ ఒత్తుతున్నారు, బుక్ అయిపోతున్నది సిలిండరు మనకు వస్తున్నది. సిలిండర్ రావడం బ్లాక్లు ఉంటుండే, బ్లాక్లే కాదు, ఉచితంగా సిలిండర్ ఇచ్చి అపరిమితంగా గ్యాస్ సిలిండర్లను నింపిన సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియదు. అరే 2014లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. గాఢ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు 2017లో వచ్చింది. గాఢ ఆంధ్రాలో చంద్రబాబు సర్కారు కానీ, దాని తర్వాత మళ్ళా 19లో జగన్ సర్కారు కానీ మళ్ళా ఇద్దరు వచ్చారు. 50 లక్షల ఇండ్లు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ 2017లో వచ్చినటువంటి సర్కారు నిర్మించి ఇచ్చింది. ఏంటి? 1,00,00,000 ఇండ్లు. అరే మనతోని ఆరబడ్డటువంటి ఆంధ్ర వాళ్ళు ఢిల్లీకి లిస్టు పంపించిండ్రు, ఎవరికి ఇండ్లు కావాలనేటువంటి లిస్టు పంపించిండ్రు. ఆ లిస్టును నరేంద్ర మోదీ గారు ఆమోదం చేసిండ్రు, ఆమోదం చేసి శాంక్షన్ చేసిండ్రు. గవెన్ని ఇండ్లు అంటే చంద్రబాబు ఉన్నన్ని రోజులలో 12 లక్షల ఇండ్లు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 8,70,000 ఇండ్లు, మొత్తం 20,70,000 ఇండ్లు శాంక్షన్ చేసిండ్రు నరేంద్ర మోడీ గారు. గీడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు నరేంద్ర మోడీ గారు, నువ్వు ఎవరికైతే ఇండ్లు లేవో 25 లక్షల మందికి ఇండ్లు లేవు, 25 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవు, వాళ్ళ పేర్లు నాకు పంపియు, నాతో అయింది నేను శాంక్షన్ చేసి పంపిస్తా అంటే రాజకీయపరమైనటువంటి కుట్ర కోణంతో దాని పేర్లు పంపించకుండా తొక్కి పెట్టింది. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి తొక్కి పెట్టిండ్రు. తిక్కకొచ్చినటువంటి మనం తొక్కేసిన మా సర్కార్నని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తొక్కినమా? ఇప్పుడు వచ్చిండ్రు వెనక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. రాగానే అరే మేము ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, ఇక్కడ లంక బిందెలు లేవు అని అన్నారు. వాళ్ళు సర్కార్లు ఉంటే వీళ్ళు అపోజిషన్లు ఉండ్రి, వాళ్ళకే పత్రం దొరుకుతుందో వీళ్ళకా పత్రం దొరుకుతుంది, వాళ్ళకేం ఖాతాలు కనబడతాయి వీళ్ళకా ఖాతాలు కనబడతాయి. వాళ్ళే ఎలక్షన్లలో చెప్పారు 7 లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అప్పులు చేసింది ఎలక్షన్లో వాళ్ళే చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, అధికారం వచ్చింది, అరే అప్పులు ఉన్నాయని మాకు తెలియదని మనం తప్పుదో పట్టిస్తారు. అవునా కాదా? అలా తెలియదు అప్పులున్న సంగతి. వాళ్ళే కదా ఎలక్షన్లలో చెప్పిండ్రు. చెప్పినోళ్ళు మరి ఎలక్షన్లు అయిపోయినాక మనను తప్పుదో పట్టించడం కరెక్టా? అప్పులుంటే అప్పులు చేసింది తప్పు కోసం మింగలందుకు అప్పులు చేస్తే వాళ్ళని లోపటయ్యండ్రి. కానీ మా ఆడపడుచులకు ఇస్తాన్న 2,500 ఏమైంది అని అడుగుతా ఉన్నా. మా ఆడపడుచులకు ఇచ్చేటువంటి మరి 4,000 మా పెన్షన్దారులకు ఇచ్చేటువంటి 4,000 గురించి సంగతి ఏమైందని అడుగుతా ఉన్నా. మా నిరుద్యోగ యువకులకు ఇస్తామన్న 4,000 ఏమైనాయని అడుగుతా ఉన్నా. మా ఆటో అన్నలకు ఇస్తాన్న ఏడాదికి 12,000 ఏమైంది అని అడుగుతా ఉన్నా. తెలిసి మరి నీకు ఆడ అప్పులున్నాయని తెలిసి ఇట్లా చెప్పడం తప్పు కదా? నరేంద్ర మోడీ గారు అట్లా అనలేదు కదా. మీ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా నేను కష్టపడతా, మీ అందరిని బాగుపరుస్తా. మీరందరంటే గురజాడ అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. మనందరి బాగును ఆయన ఈ దేశం బాగుగా భావించిండు. మన వాళ్ళు బాగే కాదు, ప్రపంచంలో ఎవరైనా బాగుపడాలని ఆకాంక్షిస్తున్నటువంటి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆ మహానుభావుడి వెంట ప్రతి అడుగు పడాలి. దానికోసమే ఫిర్ ఏక్ బార్
ఫిర్ ఏక్ బార్ మరొకసారి దేశం కోసం మోడీ అందరూ రేపు అధికారంలోకి వచ్చేటోళ్ళు 33% రిజర్వేషన్ తీసుకునేటోళ్ళు మీరు చట్టసభలల్లా మీరే మాట్లాడాలా, ఈ మైకుల ముంగట మీరే మాట్లాడాలా. ఇవాళ నినాదం ఇవ్వకపోతే మీరు మరి రేపటి చట్టసభలకు అవసరమైన రీతిలో మీరు ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వం మరొక్కసారి దేశానికి మోడీ కోసం మనం దేశానికి మోడీ కోసం భారత్ మాతాకి ధన్యవాదాలు అన్నగారు. భారత్ మాతాకి. దయచేసి బయట కోర్టు దగ్గర ఉన్న మహిళా సోదరి మనులందరినీ పోలీస్ సోదరులు వాళ్ళను లోపలికి పంపించాల్సిందిగా కోరుచున్నాం. వారందరూ వచ్చి లోపల కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఏదైతే మన ముఖ్య అతిథి గారు విచ్చేస్తున్నారో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మహిళలకు, మరి అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, సోదరులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. మరి అదేవిధంగా మన అర్బన్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు వేదిక మీదికి రావాల్సిందిగా వినయంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే టైగర్ పైడి రాకేష్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్యే ఎండెల్ లక్ష్మీనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఏదైతే కుమ్రం భీం విజయ సంకల్ప యాత్ర కన్వీనర్ అయినటువంటి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా చెప్పిన దయచేసి ఈ కోర్టు దగ్గర కూర్చున్న మహిళలందరినీ మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను లోపలికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. వాళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. దయచేసి వాళ్ళను ఈ సమావేశ హాల్లోకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే శ్రీమతి ఎలేటి అన్నపూర్ణమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రభారి పెద్దలు వెంకట్రమణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రే బాబు సందీప్ మైక్ పోయింది. అదేవిధంగా పెద్దలు నిజామాబాద్ పార్లమెంటు ప్రభారి అయినటువంటి వెంకట్రమణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు లోక భూపతి రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మరి అదేవిధంగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు పెద్దలు మోరంపల్లి సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒత్తి మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ళ గంగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలేటి మల్లికార్జున్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా సీనియర్ నాయకులు టి నరసింహారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు పెద్దలు బి బాలరాజ్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి భోగ శ్రావణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా ప్రభారైనటువంటి పెద్దలు బద్దం లింగారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు నేలం రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు జీవి నరసింహారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ సోదరిమణి గోపిడి శ్రవంత్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి జిల్లా ఉపాధ్యక్షులు పడిగల వెంకటేశ్వర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకో ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకో ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకో ఉపాధ్యక్షులైనటువంటి కేపీ రెడ్డి యాదవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకొక ఉపాధ్యక్షులు మేక సంతోష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బంటు రామ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కో కన్వీనర్ సోదరుడు నారాయణ యాదవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా పద్మారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా బోధన్ అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి సోదరుడు శ్రీధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి సుఖేందర్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి పంచిరెడ్డి ప్రవళిక గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యువ మోర్చా అధ్యక్షులు బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓబీసీ అధ్యక్షులు యామాద్రి భాస్కర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు కిసాన్ నాయక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు కైజర్ చావుస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యాత్ర కో కన్వీనర్ రావుల రామ్నాథ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యాత్ర కో కన్వీనర్ రజనీష్ జైన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ అసెంబ్లీ ప్రభారి పవార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా పబ్లిసిటీ కన్వీనర్ అయినటువంటి చంద్రశేఖర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరొక పబ్లిసిటీ కన్వీనర్ దమాకర్ శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంకొక పబ్లిసిటీ మీటింగ్ కన్వీనర్ సాగర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈవెంట్ లోకల్ ఇష్యూస్ సోమ రాజేశ్వర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మయూర్ చంద్ర జైనింగ్ ఇన్ఛార్జ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రితేష్ రాథోడ్ మీడియా ఇన్ఛార్జ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రణయ్ మీడియా ఇన్ఛార్జ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకట కృష్ణ వెహికల్ ఇన్ఛార్జ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రదీప్ వెహికల్ ఇన్ఛార్జ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క 10 రోజులు జరిగినటువంటి యాత్ర ప్రముఖమైనటువంటి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు ఈ యాత్ర గురించి వివరిస్తూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ పెంచు సౌండ్. సభా అధ్యక్షులు పెంచు సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారికి ఈ విజయ సంకల్ప యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలకు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ మన కొమరం భీం విజయ సంకల్ప యాత్రకు కూడా ప్రత్యేకంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారికి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ఈ విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో మొదలుపెట్టి ఈరోజు మరియు రేపటితో ఈ యాత్రలు ముగుస్తూ ఉన్నాయి.
ఈరోజు మన యాత్ర ముగింపు సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన బాసర అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని బాసరలో మొదలై బాసర మొట్టమొదటి నియోజకవర్గం బైన్సా ముదోల్ కాన్స్టిట్యున్సీ, తర్వాత నిర్మల్ నియోజకవర్గం, తర్వాత బోత్ నియోజకవర్గం, తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గం, తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం, తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గం, తర్వాత సిర్పూర్ కాగజ్ నియోజకవర్గం, ఆదిలాబాద్ పార్లమెంట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్లోకి ప్రవేశించి బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా రామగుండం నియోజకవర్గం, మంతని నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, అదేవిధంగా ధర్మపురితో పెద్దపల్లి నియోజకవర్గాన్ని కంప్లీట్ చేసుకొని నిజామాబాద్ పార్లమెంట్లో ఎంట్రీగా జగిత్యాల నియోజకవర్గం, కొరుట్ల నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గం నిన్న రాత్రి పూర్తి చేసుకొని ఈరోజు ఈ ముగింపు సభగా నిజామాబాద్ అర్బన్కు చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర ఉద్దేశం కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమావేశాలు, అన్ని సభలు కూడా చాలా విజయవంతంగా జరగడం జరిగింది. అనేకమైనటువంటి ఈవెంట్లు కూడా చేయడం జరిగింది. ఏ ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలని ఏ విధంగా మళ్ళీ మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలా, ప్రజల్ని ఆ విషయాల్ని తెలుసుకొని మనం ప్రభుత్వం ద్వారా ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కూడా చేయడం జరిగింది. ఈ యాత్ర ద్వారా గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో సాధించినటువంటి విజయాల్ని, ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు, జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం అన్నిటి గురించి కూడా స్పష్టంగా ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ యాత్రలో నేను యాత్ర ప్రముఖగా ఉన్నప్పటికీ కూడా నాకు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నాతో పాటు నాకు సహా ప్రముఖగా నేను పరిచయం చేస్తాను. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ముందుకొచ్చి నిలబడాలా. నాకు సహా ప్రముఖగా రావుల రామ్నాథ్ గారు, ముందుంటే అందరికీ సన్మానం కూడా ఉంటుంది. రావుల రామ్నాథ్ గారు సహా ప్రముఖు, అదేవిధంగా న్యాలం రాజు గారు మరో సహా ప్రముఖు, అదేవిధంగా రజనీష్ జైన్ గారు పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన సహా ప్రముఖు, అదేవిధంగా వ్యవస్థా ప్రముఖు అమ్దాపూర్ రాజేష్, పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఓరుగంటి చంద్రశేఖర్ అడ్వకేట్, అదేవిధంగా స్టేజీ అండ్ గ్రౌండ్ కొండ సాగర్, అదేవిధంగా కాన్వాయ్ అండ్ వెహికల్స్ పట్టి వెంకటకృష్ణ 19వ తేదీ ఉదయం హైదరాబాద్లో మన యాత్రకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని తీసుకొని ఈ రోజు వరకు ఒక్కరోజు 1 గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా యాత్రలో పరిపూర్ణంగా ఆయనతో పాటు ఆయన బృందం మొత్తం దాదాపు 5 మంది నిరంతరం కాన్వాయ్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, చిన్న యాక్సిడెంట్ కాకుండా అన్ని రకాలుగా చూసుకున్నటువంటి పట్టి వెంకటకృష్ణ కాన్వాయ్ ఇన్ఛార్జ్, ఆయనతో పాటు ఇంకా 4 ఉన్నారు. కృష్ణ, మీ టీం పేర్లు లేవు, కొంచెం పేర్లు చెప్తామా? ఓకే ఓకే. ప్రదీప్ కుమార్, అదేవిధంగా సాయి కృష్ణ, శ్రీపాల్, పవన్, వారు 4 కూడా వారితో పాటు మొత్తం కాన్వాయ్ని సమన్వయం చేయడం జరిగింది. వెహికల్స్ అన్ని కూడా చూసుకోవడం జరిగింది. రండి, మీరు వచ్చి పరిచయం చేసుకోండి.
ప్రదీప్, సాయి కృష్ణ, శ్రీపాల్, పవన్. వీళ్ళ సన్మానం అయిన తర్వాత చూద్దాం. హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అదేవిధంగా కళాకారులు, ఇప్పటివరకు పాటలు పాడినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 10 రోజులు డే అండ్ నైట్ మాతోనే ఉండి ప్రతి ప్రోగ్రాం దగ్గర కూడా మాకంటూ గంట ముందెళ్ళి పాటలు పాడి ప్రజల్ని ఉత్సాహపరిచి అక్కడ ప్రజలందరూ పోగయ్యే విధంగా చూసినటువంటి కళాకారుల బృందం రమేష్, గంగాధర్, బాబు, సుమన్, కృష్ణ, నవీన్, శ్రీకాంత్, శారద, కావ్య, గాయత్రి, కావేరి. రండమ్మా, మీరంతా రండి కళాకారులు. మన ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ కళాకారులకు ఒక్కొక్కరికి అలా ఒక టీం అయిపోయిన తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది, ఒకసారి చదవడం ఒకసారి పెట్టడం ఫస్ట్ కళాకారులకు సన్మానం చేయించండి. ఫస్ట్ రాజు ఒకళ్ళు శాల్వాలు తీసుకోండి, ఒకళ్ళు మెమోటోలు తీసుకోండి, ఇచ్చేసేయండి, వాళ్ళ టైం లేదు. గడ్కరీ గారు ల్యాండ్ అయింది ఇప్పుడే. హరీష్ తీసుకోండి, మీరు తీసుకొని చేసేసేయండి. మీరు లైన్గా నిలబడండి, లైన్గా నిలబడండి. వాళ్ళే మీ ముందు రాజంగా మీరు లైన్గా నిలబడండి. ఇప్పుడు ఫస్ట్ రాయలింగ గంగాధర ఇదే కదా. జి రమేష్, గుండేటి రమేష్ గారికి ఫోటోలు తీసుకోండి. మన ధన్పాల్ సూర్యనారాయణ గారు కెమెరామెన్, నువ్వన్నీ ఫోటోలు తీసి వాళ్ళకి పంపాల, మళ్ళా వాళ్ళకి గుర్తు ఉండేది ఫోటో ఒకటే. బి గంగాధర్ నాయక్, జే బాబు, బి సుమన్, బి కృష్ణ, నవీన్. ఒక ఎమ్మెల్యే చాలా చెప్పండి, ఒక ఎమ్మెల్యే మేముంటే ఇవ్వండి, ఫటాఫట్ అయిపోతూ ఉంటుంది, 2 పనులు అయిపోతాయి. నవీన్, శ్రీకాంత్, శారద, కావ్య, గాయత్రి, కావేరి. దయచేసి ఎవరైనా సన్మానం చేయాలనుకుంటే ఇటువంటి కండువాలు మాత్రమే తీసుకురండి. మీరు కప్పే శాల్వాలన్నీ కూడా వేస్ట్ పడేస్తున్నాం కాబట్టి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి శాల్వా కనీసం ఇంటికి అయితే వాడుకుంటారు కాబట్టి ఇటువంటి శాల్వాలు తీసుకొచ్చి కప్పండి ఎవరికైనా సరే. ఓకే అన్న, ఓకే. డీజే సౌండ్స్ వాళ్ళు భరత్, విజయ్, రాజు, మహేష్. డీజే సౌండ్ మన మొత్తం డీజే సౌండ్ని యాత్ర అంతా బ్రహ్మాండంగా నడిపినటువంటి భరత్, విజయ్, రాజు, మహేష్. ప్రతిభన కొద్దిగా ఫాస్ట్ కింద దిగమని చెప్పండి. అది ఒక ఎమ్మెల్యే గారు మేముంటా ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే గారు శాల్వా కప్పండి, ఫాస్ట్ అవుతుంది, లేకుంటే లేట్ అవుతుంది. విఐపి ల్యాండ్ అయ్యిండు. భరత్, విజయ్, రాజు, మహేష్ కానివ్వండి. ఇక్కడ ఓళ్ళు ఏర్పడ్డ చూస్తున్నా, కనబడుతుంది ఓళ్ళు. బస్ టీమ్ సాగర్, నసీర్. ప్రతిభ అన్న లేట్ అవుతుందా? లేట్ అవుతుంది.
అయ్యలా చెప్తా. భరత్, విజయ్, రాజు, సాగర్, నసీర్. బయట గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ అమ్మాయి కూర్చోండి, లోపల మస్తు ప్లేస్ ఉంది. గ్రౌండ్ లో నిలబడ్డోళ్ళు కూడా వెనకాల నిలబడ్డోళ్ళు వచ్చి లెఫ్ట్ కూర్చోండి. ఇటు సైడ్ మస్తు కుర్చీలు ఉన్నాయి, అక్కడ నిలబడకండి దయచేసి. సాయి వాళ్ళందరూ నమ్మని చెప్పండి. ఇటు సాయి బీజేవైఎం నిజామాబాద్ టౌన్ అధ్యక్షుడు, నీ వాలంటీర్లు ఎక్కడమ్మా? అక్కడ బయట అంటూ నిలబడ్డారు, ఈ చైర్స్లో కూర్చోబెట్టండి. చిరంజీవి ఎవరు వాలంటీర్లు ఎవరి? దయచేసి అక్కడ నిలబడి అక్క చెల్లెలందరినీ ఇటు పంపించండి, లెఫ్ట్ సైడ్ పంపించండి. అక్క ఇటు చేలున్నాయి, ఇటు రండమ్మా. సాయి అందరినీ ఇటు పంపి. వెంకటకృష్ణ టీం ఎవరిని కూడా గేట్ దగ్గర ఉండదు, ఇటు పంపి చర్యలో కూర్చోబెట్టండి. వెంకటకృష్ణ టీం మీరు రానియండి. వెంకటకృష్ణ లేట్ చేయకండి. పవన్ అండ్ ప్రణయ్, వెంకటకృష్ణ టీంతో పాటు ఐటీ ఇన్ఛార్జీలు పవన్ అండ్ ప్రణయ్. వెంకటకృష్ణ బృందంతో పాటు పవన్ అండ్ ప్రణయ్ కొద్దిగా ఫాస్ట్గా చేయండి. ఒక ఎమ్మెల్యే గారు మేము ఉంటే ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే గారు చాలా కలుపుతారు, ఫటాఫట్ చేసేయండి. వీరి తర్వాత వెంటనే డ్రైవర్స్ రావాలా. ఈ వెహికల్స్ నడిపినటువంటి డ్రైవర్స్ సాయి సుధుల్, జి అజయ్, ఎస్ నర్సయ్య, ఏ నరసింహ, ఎస్ యాదయ్య, ఎండి పాషా, టి కృష్ణ, జమీల్, అజార్ అలీ, మొహమ్మద్ ఇసాక్. ఈ వెహికల్స్ రథాలకు సంబంధించిన డ్రైవర్స్ అందరూ కూడా తొందరగా బయటకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర లోపల వచ్చి కూర్చోవాలా. సరే, ఈ డ్రైవర్ అయిపోగానే వెళ్ళిపోదాం. ఇక డ్రైవర్ అయిపోయింది, ప్లాన్ కంప్లీట్. మీరు కూర్చోండి. డ్రైవర్స్ అందరూ దయచేసి ఆ బయట ఉన్న వాళ్ళందరూ చైర్లలో కూర్చోండి. అజయ్, నరేష్, నరసింహ, యాదయ్య, పాషా, కృష్ణ, జమీలా, అజార్ అలీ, ఇసాక్. అయిపోయిందా? ఓకే, సరే. మన టీం అంతా తర్వాత చేసుకుందాం. దయచేసి అక్కడ ఎక్కడైతే కూర్చున్నారో వాళ్ళందరినీ లోపలికి పంపించాలి. ఇంకా సాయి వాళ్ళందరినీ విఐపి వచ్చిండు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ప్రభాకర్ లేవండి అమ్మా మీరు. కార్పొరేటర్లు అందరూ ఇక్కడికి వచ్చి వారిని రిసీవ్ చేసుకోవాల్సిన జిల్లా పదాధికారులు, కార్పొరేటర్ వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సిందిగా వేణు గారు అందరూ కూడా మీరందరూ కూడా అక్కడ వారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వచ్చినా కూర్చోండి. జశ్వంత్, మీడియా దాంట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టి నీకు దయచేసి మీడియా ప్రెస్ వాళ్ళే కూర్చొని ఇవ్వండి. మహేష్
అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టాము. అక్కడ వాళ్ళందరినీ లోపల తెచ్చి కూర్చోబెట్టండి. కారు అక్కడనే ఆపి సురేష్, సురేష్ ఏడా సురేష్, సురేష్ బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. మన ముఖ్య అతిథి ఈ భారతదేశంలో రహదారులకే దారి చూపించిన నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు. నాణ్యతమైన పనికి ఈరోజు జాతీయ రహదారుల మీద మనం అందరం ప్రయాణం చేస్తున్నామంటే దానికి కారణం వారు. దయచేసి సాయి వాళ్ళందరూ ఎవరున్నా కానీ ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్ రమ్మని చెప్పండి అమ్మా. లెఫ్ట్ సైడ్ రండి. వేదిక మీద గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో అందరూ కూడా. కార్పొరేటర్లు ఎక్కడి నుంచి లేచారు అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ నమస్కారం సార్. అయ్యా సార్. నమస్కారం సార్. జిల్లా అధ్యక్షుడు సార్. ఈ విజయ సంకల్ప యాత్ర ముగింపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు नितिन गडकरी जी और हमारा मेंबर ऑफ पार्लियामेंट धर्मपुर अरविंद जी, यहाँ के विधायक धनपाल सूर्यनारायण जी और आरमूर के विधायक श्री पैडी राकेश रेड्डी जी, ये पूरा यात्रा का प्रमुख पल्ले गंगारेड्डी जी, हमारा साथी जिला अध्यक्ष सत्यनारायण जी और स्टेट जनरल सेक्रेटरी, ये पूरे क्लस्टर का इंचार्ज प्रदीप कुमार जी और प्रभारी जी, हमारा कन्वीनर जी, जो भी वेदिक के ऊपर पूरे जितने लोग बैठे सबका नाम लेते हुए मैं ये स्पीच चालू कर रहा हूं. सर, ये तेलंगाना में विजय संकल्प यात्रा 10 दिन से चल रहा साहब. बासर में शुरू हुआ है, आज निजामाबाद में इसका एंडिंग है. सर, आप लोग ये हिंदुस्तान को जितने जहां भी जाइए, हम लोग परसों अयोध्या गए, सब आपका रोड्स देखे थे, आपका काम देखे, जो नितिन जी का काम देखे तो हमको इतना दिल खुश होता है कि ये पूरा भारत देश नरेंद्र मोदी जी देश को चलाने में और आप पूरे देश को रोडों के ऊपर अच्छा भगाने में आपका जो काम है साहब, पूरा निजामाबाद इंदौर के पब्लिक के तरफ से आपको शुक्रिया गुजारता हूं सर. धन्यवाद सर. दूसरा हमारा एक रिक्वेस्ट है सर, जिला प्रेसिडेंट और हमारे एमपी साहब, हमारे सांसदों से, सर यहाँ पे आप जो नेशनल हाईवे चालू करें आरएसएस के जन्मभूमि से कर्मभूमि तक जो रोड चल रहा है नेशनल हाईवे, लेकिन हमारा बासर सरस्वती माता का टेम्पल है और उसके बाद में हमारा वरंगल में
कालिका माता टेम्पल है सर। ये दोनों के बीच में एक नेशनल हाईवे चाहिए सर, वया सिरसिल्ला राजेराजेश्वरी। ये पूरा तेलंगाना का 3 टेम्पल, बड़ा टेम्पल है सर। ये 3 टेम्पल को मिलके लगभग 170-180 किलोमीटर का नेशनल हाईवे सर। आपको हमारा एमपी साहब रिक्वेस्ट कर रहे हैं सर, हमारा पूरा इंदौर के जितने भी लोग हैं, ये 8 जिले के पब्लिक का ये बहुत अच्छा रोड है सर। प्लीज आप थोड़ा कंसिडर करें बोल के मैं आपको मेमोरेंडम दे रहा हूं सर। सर ये रोड बासर से शुरू होता सर, निजामाबाद अर्बन, निजामाबाद रूरल में से फिर अपने को सिरसिल्ला, सिद्दीपेट, उस्नाबाद, वारंगल, हनुमकोंडा पहुंचा साहब। ये 4 है। अभी मैं एमपी साहब से रिक्वेस्ट कर रहा हूं अपना चीफ गेस्ट को बुके नितिन गडकरी जी को शाल और पूला शाल తీసుకో ఏ దిశ బుకేస్ తీసుకోమా बाबू साउंड। अभी हमारा सांसद जी यहाँ के धनपाल सूर्यनारायण जी शाल और बोके से चीफ गेस्ट जी को अभी धनपाल जी अरविंद जी को भी सांसद साहब को भी शाल और अभी हमारा सर आरमोल एमएलए साहब राकेश रेड्डी फायर ब्रांड है शाह जिला पार्टी से 1 मिनट ఒక నిమిషం अभी यात्रा प्रमुख सर और जिला स्टेट जनरल सेक्रेटरी प्रदीप जी, यात्रा के लोग आपको हाँ और जगित्याल जिला अध्यक्ष सत्यनारायण जी और पार्लियामेंट कन्वीनर, पार्लियामेंट प्रभारी किसान मोर्चा और स्टेट एग्जीक्यूटिव दिल्ली का डिस्ट्रिक्ट प्रेसिडेंट सर पेद्दोला गंगारेड्डी जी, राजेश तीन वदम चाल किसान मोर्चा फोटो दिखा पार्लियामेंट कन्वीनर गदे बोमन्ना जी अटनी दिगो फोटो दिखा फ्लोर लीडर श्रावंती रेड्डी जी और प्रवलिका जी, दोनों पूरे इंदौर के महिलाओं के तरफ से रामा तोंदर रामा राइट नडमा राइट धन्यवाद। अभी मैं लोकल एमएलए మన నాయకుడు ధన్పాల్ సూర్యన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను।
భారత్ మాతాకి. దయచేసి అందరు కూడా రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ్ జానకి. కొమరం భీం విజయ సంకల్ప యాత్ర ఈ నెల 20 తారీఖున అమ్మవారి సన్నిధానం బాసర నుండి ప్రారంభమై 3 పార్లమెంటు నియోజకవర్గాలు 21 అసెంబ్లీలు ఈ బస్సు యాత్ర చుట్టుముట్టి ఈరోజు ఇందూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ నితిన్ గడ్కరీ గారు, మన ప్రియతమ నాయకుడు ఇందూరు పార్లమెంటు ఎంపీ గారైన అరవింద్ ధర్మపురి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, పార్లమెంట్ ప్రభారి వెంకటరమణ గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా జై శ్రీరామ్. గత 10 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు. ఉదాహరణకు కొన్నే చెప్తా. అట్లా చెప్పాలంటే 100 సంక్షేమ పథకాలు ఉన్నాయి. మొట్టమొదటగా ప్రధానమంత్రి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత జన్ధన్ యోజనతోటి బ్యాంక్ జీరో అకౌంట్ తోటి ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ప్రయాణము. ఎందుకంటే అంతకుముందు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలంటే సాధ్యమేది కాదు. కరోనా సమయంలో పిట్టలుగా ప్రాణాలు పోతూ ఉంటే వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేసి 140 కోట్ల జనాలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏదంటే ప్రపంచంలో భారతదేశం మాత్రమే. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి రేషన్ ఫ్రీ కానీ, ఉజ్వల యోజన కానీ, స్ట్రీట్ వెండర్లకు 10,000 రూపాయల లోన్ కానీ, ముద్రా లోన్లు కానీ, మహిళలకు కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు, పేదలకు, రైతులకు, మహిళలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈ భారతీయ జనతా పార్టీ మరి ఇండిస్తున్న ప్రధానమంత్రికి మనం ఏమి ఇవ్వాలి? ఈ 2 నెలల లోపల జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి నిజామాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మనము మెజార్టీ ఇవ్వాలని, ఎట్లయితే మొన్న 75,500 ఓట్లు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినో ఇప్పుడు 1,00,000 ఓట్లు మనం నిజామాబాద్ నుంచి చేయాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక కాంగ్రెస్ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ అని చెప్తుంది. కార్పొరేషన్కు డివిజన్కు 1 కోటి రూపాయలని అలాట్ చేసి ఎలక్షన్ కన్నా ముందు మొత్తం ఫండ్స్ ఆపేసిండ్రు మున్సిపల్లా. అంటే స్పెషల్ ఫండ్ కానీ, టీఎఫ్ ఐటీసీ ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు? 4,300 కోట్ల రూపాయలు కొడంగల్కు తీసుకెళ్ళిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్లు తీసుకెళ్ళిండు. ఈ విధంగా ముందే అప్పుల పాలైన తెలంగాణని మిగిలిన ఏదో కొద్ది రూపాయలు మొత్తం కూడా కాల్ చేసుకొని పోయిండ్రు. అంటే మీరు ఇస్తున్న పైసలు కూడా ఇక్కడ ఇవ్వకపోవడము, దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు ప్రకటించిన 1 నెల క్రితం ప్రభుత్వము. అవి కూడా అభివృద్ధి కాదట. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లప్పుడు
ఏదైతే మాట ఇచ్చిందో దానికోసమట. అంటే ఓడిపోయిన నియోజకవర్గంలో కూడా 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళకట. ఇది ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలు, అబద్ధపు మాటలతోటి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసపూరితంగా గెలిచింది. గెలిచిన తర్వాత మేము వెంటనే ప్రభుత్వం ఏర్పడితే 4,000 రూపాయలు నిరుద్యోగులకు అని చెప్పి, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారని చెప్పి అనేక హామీనిచ్చి మోసపుట్ట కాంగ్రెస్ని ఈ పార్లమెంట్లో బుద్ధి చెప్పాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏంటిదో మనకు తెలుసు, చెల్లని రూపాయి అది. తప్పకుండా ఈసారి మనము, మనతో పాటు మన బంధుమిత్రులు, స్నేహభుజం కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమొత్తంగా కమలం పువ్వు మన ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారిని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీజీ మరియు సోదరుడు ధర్మపురి అరవింద్ గారు మరియు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మిగతా పార్టీ పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ సమావేశం వచ్చిన భారతీయ జనతా పార్టీ సైనికులకు, ప్రజలందరికీ నా యొక్క నమస్సుమంజలు. ఈరోజు జరగబోయే రామరావణ యుద్ధంలో, నీతికి అవినీతికి జరిగే యుద్ధంలో, జరగబో పార్లమెంట్ ఎన్నికలలో సమయం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాలని చెప్తాను. ఒకటి, భారతీయ జనతా పార్టీ విజయాలు. నరేంద్ర మోడీ గారు విశ్వాస నాయకుడు, విశ్వనాయకుడు. చంద్రమండలం మీద కాళ్ళు మోపిన భారతీయ జెండా బాదిన గంట ఒకవైపు, నితిన్ గడ్కరీజీ గారు హైవేల మీద ఫ్లైట్లు దించిన ఘనత నితిన్ గడ్కరీ. అంటే ఆకాశం మీద, చంద్రమండలం మీద పాదం మోపిన భారతీయుడి పాదం. ఒకవైపు హైవేల మీద ఫ్లైట్లు దిగడం. ఈ మోసకారి, దగులుబాజీ, దేశద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలనలో రోడ్ల మీద గేదెలను కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ దేశానికి పట్టిన అరిష్టం. ముఖ్యంగా మన జాతి నిండుగా, గౌరవంగా, ధైర్యంగా తలెత్తుకొని దేశంలో ఉండాలంటే ఈ కాంగ్రెస్ని ఈ దేశం నుంచి తరమాల్సిన సమయం వచ్చింది. ఒకటి, హిందువుల కష్టాలు, కన్నీళ్లు 1947 నుంచి కారణమైన ఈ కాంగ్రెస్ 1940లో దేశాన్ని విభజించి హిందువులను చంపింది. కశ్మీర్లో పండితులు కావచ్చు, ఢిల్లీలో సిక్కులను ఊచకోత పోసిన కావచ్చు, తెలంగాణ బిడ్డలని ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కావచ్చు, మొత్తం ఈ కాంగ్రెస్ ఎక్కడ చూసినా ఈ జాతి ద్రోహం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్ర అది అన్యాయ యాత్ర, హిందువుల పట్ల ద్వేషం పెంచుకుంటున్న యాత్ర. దయచేసి ఎవరు రారు, ఎవరు కాపాడరు మనని మనమే కాపాడుకోవాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ గడ్కరీజీ లాంటి వాళ్ళు మనని కాపాడడానికి, దేశాన్ని డెవలప్ చేయడానికి ఉన్న సమయంలో జాతిని, మన దైవాన్ని, మన ధైర్యాన్ని కోల్పోకూడదంటే జరిగే ఎన్నికల్లో హిందువుల ఐక్యత ఉండి మనం నరేంద్ర మోడీ గారిని మరొకసారి, మూడోసారి ప్రధానమంత్రిగా భారతదేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుండబెట్టి భారతీయులకంతా ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నిలవాలని మన సోదరుడు ధర్మపురి అరవింద్ గారు, కాబోయే కేంద్ర మంత్రివర్యులు, ధైర్యంగా చెప్తున్నా, కాబోయే కేంద్ర మంత్రివర్యులని రాసి పెట్టుకోండి. 5 ఏళ్ళైనా సాధించిన విజయాలు ఎన్నో మీకు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను, ప్రెస్ విలేకరులు ఉన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలు, హిందువులకు చేసిన ద్రోహము అన్ని వివరంగా చెప్తాను, పొల్లు పోకుండా చెప్తాను. కాబట్టి ఒక్కసారి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, మనం తలెత్తుకొని ఈ నిజామాబాద్ జిల్లాలో గౌరవంగా బతకాలని ముఖ్యంగా నిజామాబాద్ వాళ్ళకి చెప్తున్నా. మీరు బాగా దగ్గరలో ఉన్నారు, ప్రమాదం అంచున ఉన్నారు, ప్రమాదం అంచున.
కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మీరు కోల్పోయి మమ్మల్ని వచ్చి ధైర్యం చెప్పని చెప్పలేము. వాడు పొడిచిండు వీడు పొడిచిండు అంటే మేమేం చేయలేము. అధికారం అనేది వస్తే మనని మనం గౌరవంగా ఉండొచ్చు, ఇంకొకరిని తండకుండా మనం దండిపించుకోకుండా ఉండొచ్చు, ఇంకొకరిని తిట్టకుండా మనం తిట్టిపించుకోవచ్చు, ఇంకొకరిని చంపకుండా మనం చంపకుండా చూసుకోవచ్చు. అర్సపల్లి నటరాజ్ థియేటర్ పక్కన వెనకకెళ్ళి పోవచ్చు సందులలో, లేకపోతే రాను అసలు ఇటు కూడా పోలేరు బోధన్ రోడ్కు. మీరు బోధన్ రోడ్ బ్లాక్ అయిపోతుంది మీ గురించి. కాబట్టి దయచేసి ఒక్కసారి అన్ని రకాలుగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయే భారతీయ జనతా పార్టీని, ప్రపంచ నాయకుడిని, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంకు బలపరిచి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తు కోటేసి భారత ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిని ప్రతిష్ఠించి మన నిజామాబాద్ డైనామిక్ లీడర్ కాబోయే కేంద్ర మంత్రిని ఒక ఘనమైన మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఢిల్లీకి నరేంద్రుడు, ఇందూరుకు అరవిందుడు, పసుపు బోర్డు తెచ్చిన నేత, ఈ ఇందూరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి రెండోసారి పార్లమెంటులో అడుగు పెట్టబోతున్న మన ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతోని వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు, చాలా సీనియర్ నాయకులు, శ్రీ నితిన్ గడ్కరీ గారికి మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నాయకులందరికీ, తోటి కార్యకర్తలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సమయం ఎక్కువ లేదు, సార్ మళ్ళీ బయలుదేరాలా కాబట్టి 2-3 విషయాలే చెప్తాను. గడ్కరీ గారు, నేను చాలా మంది మంత్రులను నేను చూసినాను, बचपन से बहुत सारे मंत्रियों को देखा मैंने, एक पॉलिटिकल फैमिली से आता हूं, पर जब गडकरी जी के पास कोई विषय लेके गए तो 2 मिनट के अंदर, कितना भी बड़ा समस्या हो, 2 मिनट के अंदर वही एक ही कमरे में रिजॉल्व करके भिजाते हैं. आज तक मैंने कितने बार भी गया, एक भी काम अभी तक पेंडिंग नहीं रहा. सिर्फ 2-2.5 मिनट में काम का सॉल्यूशन निकालते हैं और क्लियर करके भिजाते हैं. ऐसा एडमिनिस्ट्रेशन पे जितना पकड़ गडकरी जी को है, मैंने बहुत 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 कम पॉलिटिशियंस को मैंने देखा है जिंदगी में. दूसरी बात साहब, यहां पर भारतीय जनता पार्टी लोकसभा पहली बार 2019 में जीता है और 35 साल से यहाँ के जो किसान हैं, यहाँ का हल्दी का, पूरा दुनिया का सबसे ज्यादा हल्दी निजामाबाद पार्लियामेंट में उगता है साहब. अभी थोड़ा महाराष्ट्र में बढ़ रहा है, वहां पे लेबर कॉस्ट बहुत कम है कंपैरेटिवली. इधर पिछले जितने भी सरकार थे एम्प्लॉयमेंट पे ज्यादा ध्यान नहीं दिए, इसलिए गल्फ माइग्रेशन बहुत ज्यादा है, इसलिए 3 गुना ज्यादा है लेबर महाराष्ट्र से कंपेयर करें तो यहाँ पर, इसलिए हल्दी का कॉस्ट ऑफ प्रोडक्शन यहाँ पर ज्यादा है. पर ये गर है साहब हल्दी का, और 35 साल से हल्दी किसानों का जो लड़ाई था हल्दी का बोर्ड के लिए, वो नरेंद्र मोदी जी की सरकार अक्टूबर में अनाउंस भी की है. कैबिनेट आप लोग, आपकी बहुत बहुत धन्यवाद. आप कैबिनेट में हल्दी का बोर्ड क्लियर किए और प्रेसिडेंट गेजेट भी आ चुका है, कार्यालय खुलना है. यहाँ पर एक स्पाइसेस बोर्ड का एक मजबूत ऑफिस है, उससे टर्मरिक बोर्ड टेक ओवर करना है साहब. अभी ये साल हल्दी का रेट कल ही 14,000, लगभग 15 साल के बाद 14,000 रुपए क्रॉस हुआ है साहब. नहीं तो 6,000-7,000 से ज्यादा नहीं था पिछले 10 साल से. तो हल्दी का किसान आज के दिन बहुत खुश है और आपके नेतृत्व में, मोदी जी की सरकार के नेतृत्व में आगे जाकर 20,000 क्रॉस भी होगा, एक्सपोर्ट बढ़ेगा, ये उनकी आशा भी है सर. अभी यहाँ पे सबसे बड़ा मसला है साहब, मोदी जी की सरकार 2014 में बनने के बाद सिर्फ 5 साल में शुगर डेवलपमेंट फंड लगाकर 66 यूनिट्स को, शुगर फैक्ट्रीज को रिवाइव किया है साहब. सिर्फ 4 या 5 साल में किया है. यहां पर निजाम शुगर फैक्ट्री पे बहुत सारी राजनीति होती है,
बहुत बढ़िया चलता था हमारे बचपन में फैक्ट्री 1990 से ये तक कांग्रेस और टीडीपी के जो सरकार थी उसको प्राइवेटाइज किया है। प्राइवेटाइज करने के बाद टीआरएस की सरकार तेलंगाना एजिटेशन में, क्योंकि वो प्राइवेट ओनर आंध्रा वाले थे, उनको चलने नहीं दिए। टीआरएस सरकार आने के बाद 2014 में गवर्नमेंट टेक ओवर करता बोल के बोला साहब, पर केसीआर ने 10 साल तक नहीं किया। आज वो 2015 से बंद पड़ा हुआ साहब, एनसीएलटी में है, वो कभी भी बिक सकता है साहब। फिर से कांग्रेस की सरकार उनकी मैनिफेस्टो में ये हम लोग टेक ओवर करते करके वादा किए और फिर वादा से मुकर जा रहे साहब। फिर कमिटी डाले, 2004 में भी राजशेखर रेड्डी जी के चीफ मिनिस्टरशिप में कमिटी, हाउस कमिटी डाले। हाउस कमिटी का रिपोर्ट था कि टेक ओवर करेंगे गवर्नमेंट, पर नहीं किए। फिर अभी आए, फिर 3 महीने से कमिटी के नाम पे ये टाइम पास कर रहे साहब। ये कोई शुगर फैक्ट्री खोलने का कमिटी नहीं है, ये सिर्फ इलेक्शन कमिटी है लोकसभा चुनाव के लिए। तो ये मुद्दा भी मैं आपके सामने रखना चाहता हूं, सभी लोगों के सामने, और मैं ज्यादा समय नहीं लेता हूं। गडकरी जी को अपन सुनेंगे क्या कहने वाले हैं। भारत माता की। गडकरी के जी के बारे में हिंदुस्तान में एक कहावत है सर, आप कहां भी जाओ वहां राहदारी हो दो, वहां का जो भी डेवलपमेंट हो दो, क्योंकि आप किसान के बेटा है और महाराष्ट्र से आया। यहाँ का खेती का किसान, जो गन्ने का किसान है, अभी तक हमारे एमपी साहब जितने भी बताया, मैं पूरा इंदौर जिला से आपको रिक्वेस्ट करता हूं, आप आके बात करिए। जो हम लोग रिक्वेस्ट किया उसको भी थोड़ा मानिए। अभी मैं गडकरी जी को ये सभा जो ముగింపు సభ ఉందో దాన్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. हमारे लोकप्रिय सांसद श्रीमान अरविंद धर्मपुरी गुरुजी, हमारे दिनेश पटेल जी, पार्टी के अध्यक्ष, सभी विधायकगण, पदाधिकारीगण और उपस्थित सभी भाइयों और बहनों, आज मैं जब आ रहा था और अरविंद जी से जब बात कर रहा था तो उन्होंने मुझे बताया कि हमारे निजामाबाद जिले में हल्दी का उत्पादन बहुत ज़्यादा होता है। उन्होंने मुझे ये भी बताया कि पहले यहाँ शुगर फैक्ट्री थी, 10 साल से बंद पड़ी हुई है। मैं भी किसान हूँ और आपके यहाँ से नज़दीक, आप जब नागपुर की ओर जाते हो तो वर्धा जिले में मैं चीनी फैक्ट्री चलाता हूँ, फिर भंडारा गोंदिया जिले में एक फैक्ट्री चलाता हूँ, और आपके हाईवे पर बूटी बोरी लगने के पहले जाम के बाद नागपुर जिले में भी एक शुगर फैक्ट्री चलाता हूँ। हमारे देश के किसानों की हालत अच्छी नहीं है, क्योंकि इसका कारण है कि 1947 में हमारे देश के प्रधानमंत्री जवाहरलाल नेहरू बने और कांग्रेस पार्टी का शासन आया। बहुत वादे हमारे साथ नेहरू जी ने किए थे, पर गांव, गरीब, मजदूर और किसान का कल्याण नहीं हो पाया। गांधी जी ये कहते थे कि हमारी 90% आबादी उस समय गांवों में रहती थी, पर धीरे धीरे ऐसी स्थिति आई कि गांव के लोग गांव को छोड़कर शहर की तरफ जाने लगे। हमारी मुंबई, चेन्नई, बेंगलोर, हैदराबाद, नागपुर, पुणे, इनकी सबकी आबादी बढ़ती गई और गांव की आबादी कम होती गई। अब हमारे गांवों में देश की केवल 65% आबादी रहती है और 25 से 30% लोगों ने गांव को छोड़ दिया। वो मजबूर क्यों हुए? इसके लिए अगर कोई पार्टी जिम्मेदार है तो कांग्रेस पार्टी जिम्मेदार है, जिनकी गलत आर्थिक नीतियों के कारण ये परिणाम हुआ है। गांव की हालत ऐसी बना दी कांग्रेस पार्टी के राज में
कि गांव में जाने के लिए रोड नहीं, पीने के लिए पानी नहीं, शुद्ध पानी मिल नहीं रहा था, किसानों के फसल के सही दाम नहीं थे। मुझे याद है जब अटल बिहारी वाजपेयी देश के प्रधानमंत्री बने तो मैं उस समय महाराष्ट्र में मंत्री था। आप में से बहुत से लोगों को मुंबई जाने का मौका मिलता है। मैंने मुंबई में 55 उड्डान पुल बनाए और मुंबई से पूना से लेकर मुंबई पूना एक्सप्रेस हाईवे बनाया और समुंदर में एक वर्ली बांद्रा सी लिंक प्रोजेक्ट बनाया। और जब वाजपेयी जी ने इसको देखा तो उन्होंने मुझे दिल्ली बुलाया और उन्होंने मुझे आदेश दिया कि नितिन, तुमने शहरों में तो बहुत काम किया है, पर अब हिंदुस्तान के गांवों को जोड़ना चाहिए और गांवों को जोड़ने के लिए योजना तैयार करनी है। वो जिम्मेदारी मैं तुम्हारे ऊपर छोड़ता हूं। जल्दी अध्ययन करके एक कमेटी बनाओ और गांव को जोड़ने वाली योजना तैयार करो। बहनों और भाइयों, मैंने 4 महीने में अपना रिपोर्ट तैयार किया। नाबार्ड के अध्यक्ष मेरे साथ थे, रिजर्व बैंक के डिप्टी गवर्नर मेरे साथ थे और मैंने वाजपेयी जी को रिपोर्ट सौंपा और बराबर 20 दिन के अंदर उस समय के हमारे राष्ट्रपति डॉक्टर अब्दुल कलाम साहब ने उस योजना की घोषणा की, जो फ्लैगशिप योजना है, आज भी लोगों में सबसे बड़ी पॉपुलर है। उस योजना का नाम था प्रधानमंत्री ग्राम सड़क योजना और ये योजना बनाने का सौभाग्य मुझे मिला। और हिंदुस्तान के इतिहास में 6.5 लाख गांवों में से अगर 3,70,000 गांवों को मजबूत रोड से जोड़ने का काम हिंदुस्तान के इतिहास में किसी व्यक्ति ने किया है तो उसका नाम अटल बिहारी वाजपेयी है। ये मैं गौरव के साथ कह सकता हूं। क्या कांग्रेस पार्टी चाहती तो ये काम नहीं कर सकती थी? पर कभी कांग्रेस ने गांव गरीब मजदूर किसान को, उनके विकास को कभी प्राधान्य नहीं दिया। गांव में स्कूल की बिल्डिंग थी तो टीचर नहीं थे, टीचर थे तो बिल्डिंग नहीं थी, दोनों थे तो विद्यार्थी नहीं थे और तीनों थे तो पढ़ाई नहीं थी। अस्पताल की हालत कांग्रेस के राज में ऐसी थी कि डॉक्टर है तो दवाई नहीं, दवाई है तो डॉक्टर नहीं, दोनों है तो नर्स नहीं और तीनों है तो कौन मरने के लिए जाए, ऐसे दवाखानों की हालत बनी थी। और इसलिए लोग गांवों को छोड़ने लगे। पर मोदी जी आने के बाद 2014 में हमने गांव गरीब मजदूर किसान को, उसके विकास को प्राधान्य दिया। वाजपेयी जी ने 2004 में उस समय के पेट्रोलियम मंत्री राम नाइक के साथ मुझे भी ब्राजील भेजा था। उस समय हमने ये घोषणा की थी कि इस देश का किसान केवल गेहूं, चावल और मक्का नहीं लगाएगा। इस देश का किसान ये पेट्रोल डीजल का अल्टरनेटिव ईंधन बनाएगा, ऊर्जा बनाएगा। और आज मुझे बताते हुए खुशी हो रही है कि हमारे देश का किसान अब इथेनॉल बना रहा है। मैं 2004 से इथेनॉल के लिए पर काम करता हूं। गेहूं, चावल, मक्का लगाने से किसानों की हालत नहीं सुधर सकती। मैं खुद, हमारे यहां गन्ने के जूस से हम इथेनॉल बनाते हैं। पूरे विदर्भ के 10 जिले में जितने पेट्रोल की गाड़ियां, उसमें हमारा इथेनॉल डाला जाता है। मोलाइसेस, आपके यहां मोलाइसेस को क्या कहते हैं मुझे मालूम नहीं, यूपी में शीरा बोलते हैं। आप क्या क्या बोलते हैं? मोलाइसेस, सी मोलाइसेस, बी मोलाइसेस। और अब हमारी सरकार ने अनुमति दी है कि शुगर केन जूस से भी इथेनॉल बन रहा है। पेट्रोल में 20% इथेनॉल डाल रहे हैं। अब इतना ही नहीं तो मैं ट्रांसपोर्ट मंत्री हूं। मेरे पास टोयोटा की इनोवा गाड़ी है दिल्ली में और वो गाड़ी 100% बायो इथेनॉल पर चलती है। और मुझे बताते हुए खुशी है कि 60%
बिजली तैयार करती है और उसका पेट्रोल के हिसाब से अगर एवरेज निकाला जाए तो पेट्रोल के भाव के तुलना में वो 25 रुपए लीटर पेट्रोल का भाव होता है। अब इतना ही नहीं, तो हमने चावल से इथेनॉल बनाने की अनुमति दी, मक्के से इथेनॉल बनाने की अनुमति दी। आसाम में नुमालीगढ़ में हमने बांबू से इथेनॉल बनाया और अब पानीपत में हमने नया उद्योग खोला है जहां से जो परलीय राइस स्ट्रॉ जिसको आप तनस कहते हैं उससे 1 लाख लीटर इथेनॉल बन रहा है और 150 टन बायो बिटुमिन बन रहा है और 76,000 टन हवाई ईंधन सस्टेनेबल एविएशन फ्यूल बन रही है, बायो एविएशन फ्यूल जिसके ऊपर हवाई जहाज चल रहे हैं। एक समय किसान केवल अन्नदाता था, बाद में ऊर्जादाता बना, अब ऊर्जादाता नहीं तो विटामिन दाता बना है, अब विटामिन दाता नहीं तो हवाई जहाज पे ईंधन भी किसान बनाने लगा। ये शुरुआत अगर इस देश में किसी ने की है तो मोदी जी के नेतृत्व में हमारी सरकार ने शुरुआत की है। 16 लाख करोड़ के फॉसिल फ्यूल डीजल पेट्रोल आयात हो रहा था। हमारा सपना है इंपोर्ट सब्स्टिट्यूट, कॉस्ट इफेक्टिव, पोल्यूशन फ्री और इंडिजिनियस। मैं ट्रांसपोर्ट का मंत्री हूं। बजाज, टीवीएस और हीरो की स्कूटर, मोटरसाइकिल अब फ्लेक्स इंजन पर बन गई है। इतना ही नहीं तो टोयोटो के साथ सुजुकी की गाड़ियां भी बन रही है और आने वाले समय में इंडियन ऑयल ने यह तय किया है कि 400 इथेनॉल के पंप अब हिंदुस्तान में शुरू होंगे और चावल से, मक्के से, शुगर केन जूस से, मोलाइसिस से, बांबू से, परली से, राइस स्ट्रॉ से बना हुआ इथेनॉल हमारे देश का फ्यूल बनेगा। हमारा इंपोर्ट कम होगा 16 लाख करोड़ का और जो 5 लाख 7 लाख करोड़ बचेंगे वो किसानों के जेब में जाएंगे और किसान समृद्ध और संपन्न बनेंगे। बहनों और भाइयों, हमारे राज्य में हमने इलेक्ट्रिक स्कूटर लाई, इलेक्ट्रिक कार लाई, इलेक्ट्रिक बसेस लाई। अब किसान ग्रीन हाइड्रोजन तैयार कर रहा है। मैं हवा की बात नहीं कर रहा हूं। 3-4 घंटे लगते हैं, नागपुर आ जाओ, सब आपको देखने के लिए मिल जाएगा। अब पानी से हाइड्रोजन बना रहे हैं और हाइड्रोजन की गाड़ी मेरे पास दिल्ली में है, मर्सिडीज से भी अच्छी है और वो गाड़ी हाइड्रोजन भविष्य का फ्यूल है। उस गाड़ी का नाम है मिराई, टोयोटो की गाड़ी है। मिराई जापानी वर्ड है। मिराई का अर्थ है भविष्य। इस देश का किसान केवल गेहूं, चावल, मक्का नहीं तैयार करेगा तो इस देश का किसान ऊर्जा तैयार करेगा, ईंधन तैयार करेगा, विटामिन तैयार करेगा, हवाई ईंधन तैयार करेगा। तो क्या होगा? तो निजामाबाद से छोड़कर जो हैदराबाद गए हैं वो वापस लौट कर आएंगे, चरो घर के तरफ वापस यहां आएंगे। गांव समृद्ध बनेंगे, किसान समृद्ध होगा, किसान कर्ज मुक्त होगा और जवान युवाओं के हाथों को नौकरी लगेगी। ये संभव है। मेरे ही क्षेत्र में यहां से नजदीक मैंने 15,000 युवाओं को नौकरी दी है। इस देश का किसान, गांव गरीब मजदूर किसान का भला होना चाहिए। किसानों की आत्महत्या रुकनी चाहिए। आदिलाबाद के हमारे यवतमाल जिले में हजारों किसानों ने आत्महत्या की। हमारे पश्चिम विदर्भ में किसानों ने आत्महत्या की क्योंकि किसान जो फसल उगाता है उसको सही दाम नहीं मिलते। कापूस सस्ता है, कपड़ा महंगा है, गेहूं सस्ता है, ब्रेड बिस्किट महंगे हैं, संतरा सस्ता है, जूस महंगा है। किसान के माल को कोई कीमत नहीं है। मुझे खुशी है कि आपका हल्दी का हब है और उसमें से भी ऑर्गेनिक हल्दी जो तैयार करेंगे उनको बहुत बड़ा एक्सपोर्ट पोटेंशियल है। हमारे हिंगोली के सांसद हेमंत पाटिल मेरे पास बार बार आते हैं। अब हिंगोली में भी बहुत हल्दी लगने लगी है
और लगातार वो बड़ा प्रोजेक्ट वहां डाल रहे हैं और मैं वहां ड्राई पोर्ट बना रहा हूं ताकि वहां की हल्दी की पाउडर डायरेक्ट दुनिया में एक्सपोर्ट हो जाए, किसानों को उसका फायदा मिले। बहनों और भाइयों, इस देश का किसान समृद्ध और संपन्न बनना चाहिए, गांव की तरक्की और विकास होना चाहिए और गांव में उद्योग शुरू होने चाहिए। उद्योग वही शुरू होते हैं, व्यापार वही बढ़ता है जहां वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन होता है। बिजली चाहिए, पानी चाहिए, टेलीकम्युनिकेशन के साधन चाहिए और रास्ते चाहिए। मैंने अपने ऑफिस में अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी जी का एक बहुत बड़ा स्टेटमेंट लिख कर रखा हुआ है। जॉन एफ कैनेडी ने क्या कहा था? उन्होंने कहा था, अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। रोड अच्छे बनने से समृद्धता और संपन्नता आती है। मैं आपकी तेलंगाना राज्य में 2 लाख करोड़ के रोड बना रहा हूं, 2 लाख करोड़ के। आप किसी भी जिले में जाइए, सब जगह काम शुरू है। केवल रोड नहीं बना रहा हूं, तो मैं एक्सप्रेस हाईवे बना रहा हूं, ग्रीन एक्सप्रेस हाईवे। हमारे यहां मंचेरियल से लेकर अरमूर तक 132 किलोमीटर, 5,200 करोड़ रुपए खर्चा करके मैंने काम शुरू किया है, जिससे ये दूरी कम से कम 25 किलोमीटर कम हो जाएगी। और जहां यात्रा के लिए 4 घंटे लगते थे, वो 1.5 घंटे में काम हो जाएगा। और सिंगरौली कैलरीज, बेलमपल्ली, कोल केमिकल कॉम्प्लेक्स नियर मंचेरियल, एसीसी सीमेंट फैक्ट्री, सबको एक अच्छी कनेक्टिविटी होगी। मैं नागपुर से विजयवाड़ा एक्सप्रेस हाईवे बना रहा हूं, इसकी लागत 15,000 करोड़ रुपए है, 401 किलोमीटर है और ये कॉरिडोर नागपुर से विजयवाड़ा के बीच बेटर कनेक्टिविटी देगा। इसमें से कालेश्वरम मंदिर, 1000 स्तंभ मंदिर, भद्रकाली मंदिर, रामप्पा मंदिर, कुरावी वीरभद्रा स्वामी मंदिर, इसको कनेक्टिविटी मिलेगी। हमारे हैदराबाद से रायपुर तक हम हाईवे बना रहे, काफी काम हो चुका है। ये 335 किलोमीटर का है, इसकी लागत 12,000 करोड़ रुपए है। इसकी लंबाई जो है वो 65 किलोमीटर आपके इसमें आती है और मेरा विश्वास है कि ये भी हाईवे तेलंगाना के विकास के लिए बहुत महत्वपूर्ण होगा। जो आपके विकास के लिए बहुत इंपॉर्टेंट हाईवे है वो इंदौर से हैदराबाद है। ये 525 किलोमीटर 15,000 करोड़ की लागत की योजना है। परियोजना में लंबाई 136 किलोमीटर है, 3 पैकेज 5,000 करोड़ की है। तेलंगाना, महाराष्ट्र और मध्य प्रदेश के बीच इसके कारण ट्रैफिक में तेजी आएगी। हैदराबाद और नांदेड़ के बीच का समय अभी जो लगता है वो आधा हो जाएगा। अभी कितना लगता है? आधा हो जाएगा। इंदौर से हैदराबाद का समय 12 घंटे से घटकर केवल 5 घंटे हो जाएगा। मुझे विश्वास है नागपुर, विजयवाड़ा, हैदराबाद, विशाखापट्टनम, हिंदौर, हैदराबाद, सोलापुर, कर्नूल, चेन्नई, हैदराबाद, रायपुर, ये पूरे तरह से केवल तेलंगाना में हम कम से कम 60,000 करोड़ रुपए के हाईवे बना रहे। ये तो हम लोग अपने भाषण में कहते थे कश्मीर से कन्याकुमारी तक। आप कभी मनाली में गए होंगे, हिमाचल प्रदेश में। मनाली के बाद रोहतांग पास जाना पड़ता है, हिमालय के ऊपर 3.5 घंटे लगते थे, अब 8 मिनट में जाते हैं। टनल बना दी हमने। वहां से बाहर निकलने के बाद लद्दाख, लेह तक 4 टनल बना दी। वहां से लद्दाख ले आते, वहां से कारगिल, कारगिल के नीचे जोजिला टनल, आशिया की सबसे बड़ी 11 किलोमीटर बनाई। जोजिला से झेड़मोर बनाई और हिमालय के बीच में से वो आता है श्रीनगर। श्रीनगर से जम्मू के बीच में 18 टनल बनाई। और वैष्णो देवी के पहले हमने हाईवे बनाया दिल्ली से कटरा, अमृतसर,
कटरा से दिल्ली 6 घंटे में, अमृतसर 4 घंटे में, श्रीनगर 8 घंटे में, और दिल्ली आकर दिल्ली मुंबई एक्सप्रेस हाईवे से दिल्ली से मुंबई 12 घंटे में। और सूरत से लेकर हम नासिक जाएंगे और नासिक से निकलकर अहमदनगर आएंगे, अहमदनगर से सोलापुर आएंगे, सोलापुर से करनूल आएंगे और करनूल से हैदराबाद, चेन्नई, बेंगलोर, मैंगलोर, कोचीन, त्रिवेंद्रम और कन्याकुमारी तक एक्सिस कंट्रोल रोड से चले जाएंगे। तो हम भाषण में कहते थे कश्मीर से कन्याकुमारी तक, तो कश्मीर से कन्याकुमारी तक रास्ता बन गया। रास्ते बनेंगे तो उद्योग और व्यापार बढ़ेगा। मेरा विश्वास है कि तेलंगाना में जो राज्य है, जिस प्रकार से वो राज्य काम कर रहा था इसके पहले, उन्होंने एक ही काम किया, न जात पर न बात कर, खाओ खींचो, अपने बाप का माल है, जितना लूटना है वो लूटना लूटो, एक पाव डटाओ, गरीबी हटाओ। अब कांग्रेस वालों ने तो हमको मूर्ख बनाया। इसके पहले भी कांग्रेस थी, पर देश का विकास नहीं हुआ, और इसलिए मैं आपके पास आया हूं कि इस देश का किसानों का भला कौन कर सकता है, इस देश के युवाओं को रोजगार कौन दे सकता है, इस देश के महिलाओं को अपने अधिकार कौन दे सकता है, इस देश में युवाओं के हाथों में नॉलेज के आधार पर दुनिया की ताकत कौन बना सकता है हिंदुस्तान को। इन सब सवालों का एक ही जवाब है कि भारतीय जनता पार्टी ही इस देश के तस्वीर को बदल सकती है। मोदी जी का सपना है कि हिंदुस्तान को आत्मनिर्भर भारत बनाना। मोदी जी का सपना है $5 ट्रिलियन की इकोनॉमी को बनाना। मोदी जी का सपना है कि वर्ल्ड की 3rd लार्जेस्ट इकोनॉमी हिंदुस्तान को बनाना, गांव गरीब मजदूर किसान का कल्याण करना, और ये विकास का काम करने की ताकत हमारे सरकार में है। ये केवल हम बातों में नहीं कहे, तो 10 साल ये काम करके हमने दिखाया है। और इसलिए जो विकास यात्रा तेलंगाना में चल रही है, एक परिवर्तन की आंधी लेकर आपको आना है। आपने टीआरएस को भी देखा, उसके पहले कांग्रेस को भी देखा। एक हिंदी पिक्चर में गाना था, जब भी जी चाहे तो नई दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग। ये सब डुप्लीकेट माल है। अगर आप विकास चाहते हैं तो भारतीय जनता पार्टी को मजबूत करिए। दिल्ली में हमारी सरकार है, तेलंगाना में भी हमारी सरकार आएगी, फिर से आपको अवसर मिलेगा। और मेरा विश्वास है कि दिल्ली में भारतीय जनता पार्टी की सरकार ने तेलंगाना के भविष्य को बदल दिया है। ये जो विकास की प्रक्रिया है, ये और गतिशील करने के लिए, तेलंगाना का विकास करने के लिए मैं आपको विश्वास देता हूं कि 2024 समाप्त होने के पहले तेलंगाना के रोड और राष्ट्रीय महामार्ग अमेरिका के बराबर होंगे, ये वचन मैं आपको देता हूं। मेरे पास टाइम नहीं है, बहुत रोड हम बना रहे हैं। हमारे सांसद जी जब भी कहते हैं, जो भी समस्याएं रखते हैं, हम तुरंत उसको सुलझाने की कोशिश करते हैं। मेरा विश्वास है, आपका प्रेम, आपका विश्वास अगर भारतीय जनता पार्टी के साथ है, तो मोदी जी के नेतृत्व में आने वाले इस लोकसभा के चुनाव में हम 400 को भी पार करके रहेंगे। और उसके लिए आपका प्रेम, सहयोग, विश्वास और समर्थन चाहिए। आप भारतीय जनता पार्टी के साथ रहिए। जात, पंथ, धर्म, भाषा, सेक्स के आधार के ऊपर उठकर भारतीय जनता पार्टी का समर्थन करिए और हमें साथ दीजिए। यही आपसे प्रार्थना करता हूं। फिर से एक बार हमारी यात्रा, जो प्रभावी यात्रा चल रही है, हमारे सभी नेताओं को बहुत बहुत शुभकामनाएं और शुभेच्छाएं देता हूं। आपका प्रेम हमारे साथ रहेगा, इसी विश्वास के साथ मैं अपनी बात को समाप्त करता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार।
ధన్యవాద్ సార్. అందరూ ఒకసారి చప్పట్లతోని వారికి ఇది చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. లేదు, దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఈ యాత్ర కార్యక్రమం ఇంకా ఉంది. వారికి హెలికాప్టర్ వెళ్తుంది కాబట్టి వారు వెళ్తున్నారు. దయచేసి ఇప్పుడు యాత్రా ప్రముఖ్ గారు సన్మాన కార్యక్రమం చేస్తారు. వారికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజు, ఏ రాజు, అవి తీసుకోండి అందరి. ఏ రాకేష్ అన్న, నువ్వు వెంబడ పోవు కదా అటు, ఇక్కడ సన్మానం చేయి అందరికి. 10 నిమిషాలు కూర్చో. ప్రదీప్ జీ, మీరు మా రాకేష్ అన్న ఇద్దరు కలిసి సన్మానం చేయండి మా టీం అందరికి. ఏ దమంకర్ శ్రీనివాస్ ఏడి, శ్రీనివాస పేపర్ 5 నిమిషాలు వేసుకోండి పో. ఇప్పుడు యాత్ర ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు ఇద్దరు సన్మాన కార్యక్రమం చేస్తారు. వీరు పిలిచినప్పుడు అందరు రావాల్సిన కోరుతా ఉన్నాను. రావుల రామ్నాథ్ గారు మరి సహా ప్రముఖ్. రాజు, హరీష్ మీరు వచ్చి ఇక్కడ ఉండి ఇవ్వండి. రావుల రామ్నాథ్, సురేష్ నువ్వు కూర్చో. బాబు నువ్వు ఫోటో తీ. బాబు ఏ బాబు ఫోటో తీ, ఉండు ముంగటిగా ఫోటో తీయు. మేముంటావా? అదేవిధంగా న్యాలం రాజు, ఆ న్యాలం రాజు కెమెరా నీ దగ్గర ఉంచుకో కూట అప్పటిదాకా. న్యాలం రాజు, రజనీష్ జైన్, అమదాపూర్ రాజేష్, ఉన్నాడు కదా ముంగట. అది ఎవరన్నా ఏమైంది ఇచ్చిగా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందా? ఇప్పుకుంటే ఇవ్వండి ఒక్కొక్కటి. అమదాపూర్ రాజేష్, పట్టి వెంకటకృష్ణ, ఓరుగంటి చంద్రశేఖర్, దమంకర్ శ్రీనివాస్, కొండా సాగర్, వెంకటేష్, జనరల్ సన్మానంతో పాటు 2 మాటలు చెప్పు మా గురించి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే 2 మాటలు చెప్పు, అవే వింటారు. ప్రదీప్ అన్న చెవులలో పడాలి. హరీష్ గౌడ్, ప్రణయ్ పవన్ అయిపోయింది కదా.
అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి మీడియా కోఆర్డినేటర్స్ ముగ్గురు, ఒకటి సురేష్ గారు, రాణా ప్రతాప్ గారు, అభిషేక్ జిగ్ని గారు. सुरेश जी, अभिषेक जिग्नी जी, राणा प्रताप जी. రాజు అదేంటికి ఇప్పుడు నాకు ప్రతిబంధక ఏమని చెప్పు. అదేవిధంగా ఇన్ని రోజులు ఎక్కడ కూడా అలసట లేకుండా, చిన్న సమస్య కూడా తలెత్తకుండా యాత్రను ముందుకు నడిపించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఈ విజయ సంకల్ప యాత్ర ప్రముఖైనటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పల్లె గంగారెడ్డి గారిని కూడా మన గౌరవ శాసనసభ్యులు సన్మానించాల్సిందిగా కోరుతాను. తనకి ఇబ్బంది కాకుండా కాదు, మొత్తం యాత్రను కూడా చిన్న ఇబ్బంది కాకుండా నడిపించిన ఘనత అయినది. భారత్ మాతాకి కుర్చీ కూడా అదేవిధంగా ఈ కొమరభీం క్లస్టర్ ఇన్ఛార్జ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నో సమావేశాలు నిర్వహించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్కు ఇన్ఛార్జులను, సహా ఇన్ఛార్జులను నియమించి ఈ 10 రోజుల యాత్ర ఒక ఉత్సాహ, ఒక పండుగ వాతావరణంలో పెద్దలు శ్రీ దుగ్గ్యాల ప్రదీపన్న గారిని కూడా మన శాసనసభ్యులు, మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి शशांक फोटो लियो. हाय हाय
జై భారత్ మాతా కీ జై డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా 2వ తేదీ నాడు మీటింగ్ ఉంటుంది. అందరు హైదరాబాద్ రావాలి. డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా. సెకండ్ 5 క్లస్టర్లకు సంబంధించి డిపార్ట్మెంట్స్ అన్న ప్రతిభన మన క్లస్టర్ డిపార్ట్మెంట్స్ యాత్ర 5 యాత్రల ముగింపు 2వ తారీఖు సాయంత్రం అంబర్పేటలో ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా మన పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి రావచ్చు. క్లస్టర్ ఇన్ఛార్జ్తో పాటు పార్టీ నాయకులందరూ కూడా. ఇప్పుడు జ్ఞానం రాజు గారు వందన సమర్పణ చెప్తారు. ఈనాటి కుమరభీం క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, పైడి రాకేష్ రెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ గారికి, యాత్రా ప్రముఖ్ పల్లె గంగారెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడి సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజలకు, మహిళలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా భారతీయ జనతా Like, share, subscribe.